అవధాన విద్యా శ్రీ గురుభ్యో నమః. అవధాన విద్యా వికాస పరిషత్ అవధాన పద్య శిక్షణ శిబిరం ఈ రోజుతో సుసంపన్నం కాగా రేపు సమాపనోత్సవంగా ఒక అద్భుత కార్యక్రమం జరగబోతుంది. అవధానాల చరిత్రలో ఒక నవయువ శతావధాని ఒకే రోజున కేవలం 12 గంటల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపల ఏకదిన శతావధానం ధారణతో సహా రేపు ప్రదర్శించబోతూ ఉన్నారు. నాకు తెలిసి 75 నుంచి అవధానాలందరినీ చూస్తూ ఉన్నాను. ఒక రోజులో ధారణా సహిత శతావధానం జరగడం ఒక మొదటి రికార్డుగా రేపు ఈ వేదిక మలినాథ సూరి అవధాన ప్రాంగణం ఆ రికార్డును నెలకొల్పబోతూ ఉంది. పెద్దలు ఆముదాల మురళి గారు రండి, డాక్టర్ హర్ష, నాగగురునాథ శర్మ మాడుగుల గొప్ప సినీ రచయిత, ఇప్పటిదాకా జరిగిన అష్టావధానంలో వారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఓంప్రకాష్ గారు, శతావధాని గారు ఆముదాల మురళి, అవధాన విద్వన్ మరాళ, అష్టావధాని డాక్టర్ బోరెల్లి శ్రీహర్ష, భోజ్కర్ ఓంప్రకాష్ అష్టావధాని విద్వత్ కవి, నాగగురునాథ శర్మ. రేపటి అవధానం గురించి రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు ఆరంభమవుతోంది. ప్రాస్టికులకు అందరినీ 7:30కు టెన్షన్గా ఇక్కడికి రావాలి. సరిగ్గా 8 గంటలకు అవధానం ఆరంభమవుతోంది. దయచేసి 7:30కు ఇక్కడికి చేరుకుంటే 8 గంటలకు జ్యోతి ప్రకాశంతో కార్యక్రమం ఆరంభమవుతుంది. మధ్యలో ఒక అరగంట మాత్రమే భోజన విరామం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6:30-7 గంటలకి పూరణలన్నీ పూర్తయి ఏ క్షణంలోనైనా 7 తర్వాత ధారణ కార్యక్రమం ఉంటుంది. ఇది చూచాయగా మనం ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక. ఈ అవధాన ప్రణాళికలను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంకొక రోజు మొదలు ఈ రోజు దాకే అనుకున్నాము. రేపటి దాకా ఉండి ఈ 7 రోజుల పాఠాలు ఒక ఎత్తు, రేపు జరగబోయే శతావధానం మరొక ఎత్తు. ఒక యువకుడు, నవయువకుడు చాలా చిన్న వయస్సులోనే అవధానాలు ప్రారంభించి ఇది 5వ శతావధానాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. గత జనవరిలో కూడా బ్రహ్మశ్రీ త్రిభాషా సహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ గారి సంచాలకత్వంలో ఇక్కడే తెలంగాణ సాహిత్య పరిషత్తులో అత్యద్భుతంగా వారి శతావధానం చాలా వైభవంగా 2 రోజుల్లోనే జరిగింది. ఇది మరొక సాహసం అనుకోండి, గొప్ప ప్రయత్నం అనుకోండి. రేపు ఈ శతావధానం ఏకదిన సంపూర్ణ శతావధానం ఉదయం 7:30కు ఇక్కడికి అందరం చేరుకుంటే సరిగ్గా 8 గంటలకు ఆరంభించుకుందాం. ప్రాస్టికులందరూ కూడా ఇది గమనించాలని ప్రార్థిస్తూ రేపటి శతావధానం గురించి 2 మాటలను మనం ముందుగానే ఒక్కసారి దాని గురించి సాధారణంగా మీ అందరికీ తెలుసు ఉప్పలధడియం భరత్ శర్మ యొక్క ఆ పద్య శైలి, అవధానాలు నిర్వహించే తీరు మీరంతా పాల్గొన్న వాళ్లే, చూసిన వాళ్లే. ఒక్కొక్కరు 2 నిమిషాలు రేపటి కార్యక్రమం యొక్క విశిష్టత మనం ఏ విధంగా ఆస్వాదిస్తాము, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేవాళ్ళు కూడా ఈ మధురమైనటువంటి అద్భుతమైనటువంటి అవధానాల చరిత్రలో నిలిచిపోయే రేపటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ అవధాన విద్వన్ మరాళ శ్రీ ఆముదాల మురళి గారు. ధన్యవాదాలు మరుమాముల వెంకటరమణ శర్మ గారికి. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆమోదిత అవధాన విద్యా వికాస పరిషత్ ఆధ్వర్యంలో ఈ 7 రోజులు శిక్షణా శిబిరం జరిగింది. అందులో ఉద్ఘాటనోత్సవంగా ఈ శిబిరంలో శిక్షణ పొంది అష్టావధానాలు ప్రారంభించినటువంటి
చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అర్ధశతావధానం జరిగింది. అంటే ఈ క్రతువు అర్ధశతావధానంతో ప్రారంభమై శతావధానంతో పూర్తి కానున్నది. అర్ధశతావధానం మనం 1.5 రోజు చేసుకున్నాం, కానీ శతావధానానికి ఒక్కరోజే కేటాయిస్తున్నాం. ఇది ఇందులో ఉన్నటువంటి విశేషం. ఇక్కడ ఇదివరకు చరిత్రలో కొండపి మురళీకృష్ణ గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ గారు, వీళ్ళందరూ ఒకే రోజులో శతావధానం చేసినటువంటి వారు. ఇప్పుడు ఆ వరుసలో చిరంజీవి ఉప్పలదడియం భరత్ శర్మ కూడా చేరనున్నాడు రేపటితో. ఒకే దినం శతావధానం చేయడం వల్ల, ఒకే దినం శతావధానం చేయడం అనేది నిజానికి నిర్వాహకులకు చాలా సులభమైన పని, అవధానికి చాలా క్లేశతరమైనటువంటి పని. 3 రోజులు శతావధానం జరిగితే అవధాని హాయిగా కాస్త విశ్రాంతి దొరికి చక్కగా పూరణలు గుర్తు చేసుకొని ధారణకు నిలుపుకొని చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. అయితే నిర్వాహకులకు 3 రోజుల సభా నిర్వహణ క్లేశం ఉంటుంది. ఇక్కడ సభా నిర్వహణ క్లేశం నుంచి నిర్వాహకులు తప్పుకొని మొత్తం క్లేశాన్నంతా కూడా అవధాని మీద వేస్తూ ఉన్నటువంటి ఒక కుట్ర ఇది. అది తీయని కుట్ర, అయితే తీపి కుట్ర. ఇలాంటి ఇది ఎందుకు జరుగుతుందంటే, ఒక అవధాని యొక్క ప్రతిభను వెలికి తీయాలంటే ఇటువంటివి అవసరం. ఒక చక్కని తలస్పర్శి పాండిత్యం కలిగినటువంటి వాడు, కృత పరిశ్రముడైనటువంటి ఒక విద్యార్థి తనకు ఎన్ని రకాల అవకాశాలు వస్తే అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను ప్రోధి చేసుకోవడానికి ఇది ఒక వేదిక కానుంది. ఇది వరకు భరత్ శర్మ 3 రోజుల శతావధానం పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి, 2 రోజుల్లోనూ పూర్తి చేసినటువంటి సందర్భాలు ఉంది, రేపు 1 రోజులోనే పూర్తి చేయబోతూ ఉన్నాడు ధారణా సహితంగా. అవధానం అంటేనే ధారణా సహితంగా. అందువల్ల రేపు జరిగేటువంటిది నిజానికి సరస్వతికి ఒక అలంకారప్రాయమైనటువంటి శతావధానం. ఎందుకు అంటే మిగిలినవన్నీ కూడా సాధారణమైనటువంటి పూసలు, ఇది మణిపూస. ఈ మణిపూస వంటి ఈ అవధానాన్ని నిర్వహించడానికి పూనుకొన్నటువంటి మరుమాముల వెంకట్రమణ శర్మ గారిని, అదేవిధంగా దాన్ని ఈ అవధాన విద్యా వికాస పరిషత్తుకు అనుబంధంగా చేర్చినటువంటి మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని, ఇద్దరిని కూడా ఇద్దరిని అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రయోగశీలత ఉన్నటువంటి వారు వీరు. సాధారణంగా ఏది జరుగుతూ ఉంటుందో దాన్ని సాధారణంగా కాకుండా ఇంకాస్త వినూత్నంగా అపూర్వంగా చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాదు వారు ప్రత్యేకంగా నెల ఒక అష్టావధానాన్ని ఏర్పాటు చేసి వరుసగా 7వ నెలలో జరుగుతూ ఉన్నది అష్టావధానం. అంటే ప్రతి ఒక్కరికి ఆ వేదిక మీద నుంచి జగద్గురువుల యొక్క ఆశీర్వాదంతో ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి వేదిక అది. జగద్గురువులు వారు తమ పాద స్పర్శ చేత పావనం చేసినటువంటి వేదిక మీద అవధానం చేసేటువంటి అవకాశాన్ని ఉభయ రాష్ట్రాలలో ఉన్నటువంటి అవధానులందరికీ వారు కలిగిస్తూ ఉండడం ముదావహమైనటువంటి విషయం. అటువంటి క్లేశతరమైనటువంటి కార్యములకు పూనుకొనినటువంటి సాహస వృత్తి కలిగినటువంటి వారు మరుమాముల వెంకట్రమణ శర్మ గారు. ఆ సాహస వృత్తికి వెన్నుదన్నుగా నిలిచిన అన్న మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు. వారు ఇరువురు అవధాన సరస్వతికి చేస్తూ ఉన్నటువంటి సేవ అనితర సాధ్యమైనటువంటిది. ఇక ముఖ్యంగా మనం రేపు జరగబోతూ ఉన్నటువంటి అవధానాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. శతావధానం అనగానే 4 అంశాలు ఉంటాయి.
సమస్య, దత్తపది, వర్ణన, ఆశు అనేటువంటి 4 అంశాలు ఉంటాయి. ఈ 4 అంశాల్లోనూ పాతిక సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణనలు, 25 ఆశువులు ఉంటాయి. ఈ 25 ఆశువులు మినహా మిగిలినటువంటి 75 పద్యాలను ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి కూడా ఆవృత్తాల వారిగానే జరుగుతాయి. మొదటి ఆవృత్తం నడిచేటప్పుడు సమస్యలను స్వీకరించడం, మొదటి పాదాలు చెప్పడం, ఆ తర్వాత దత్తపదులను చెప్పడం, తర్వాత మొదటి పాదాలు చెప్పడం. అంటే ఇది సంప్రదాయంగా జరుగుతూ ఉన్నప్పటికీ మొదటి పాదం చెప్పాలా, 2 పాదాలు చెప్పాలా అనేది మనం ఉన్నటువంటి సమయాన్ని బట్టి నిర్ణయించుకుంటాం. ఏదైనా అవధానికి క్లేశమే. మొదటి పాదం చెప్పి ఆపినా ఆ రెండింటిని గుర్తుపెట్టుకొని ఉండాలి. 2 పాదాలు చెప్తే 3 పాదాలని గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇవన్నీ ఈ విధంగా చేస్తూ చివరికి వాటిని ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రణాళికతో గురుదేవులు ఆ సప్తఖండ అవధాన సార్వభౌములుగా కీర్తి గడించినటువంటి త్రిభాషా మహాసహస్రావధాని గారు, బ్రహ్మశ్రీ వర్ధిపత్తి పద్మాకర్ గారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో వారి సమక్షంలో, వారి యొక్క సంచాలకత్వంలో రేపు భరత్ శర్మ దిగ్విజయంగా అవధానాన్ని చేయబోతూ ఉన్నాడు. ఇది సరస్వతి యొక్క తాండవాన్ని, సరస్వతి యొక్క లాస్యాన్ని మనం ఈ వేదిక మీద చూసేటువంటి మధుర క్షణం రేపు. అటువంటి ఒక సాక్షాత్తు సరస్వతి స్వరూపమైనటువంటి గురువు, ఆ సరస్వతి అనుగ్రహాన్ని పొందినటువంటి శిష్యుడు ఇద్దరు వేదిక మీద ఉన్నప్పుడు వారి ఇద్దరి సమక్షంలో 100 మంది సరస్వతిని ఉపాసన చేసినటువంటి పండితులు అడిగేటువంటి ప్రశ్నలతో ఈ వేదిక వాణీమయం కానున్నది, వాంగ్మయం కానున్నది. ఆ వాంగ్మయ వరివస్యలో మునిగి తేలుతూ ఉన్నటువంటి మరుమామల సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి అవధానం రసవంతంగా సాగాలని, ఆ రసం ఉప్పొంగి సమాజాన్ని సహృదయంతో నింపివేయాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. సెలవు. మా అన్నయ్యకైనా మాకైనా ఇలాంటి సాహసాలు చిన్నప్పటి నుంచి అలవాటే. ఒక కృష్ణానంద సరస్వతి స్వామి వారిని ఇక్కడ తొగుటలో ఒక 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో గురు మదనానంద సరస్వతి పీఠంలో శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామివారి సమక్షంలో డాక్టర్ జిఎం రామశర్మ గారి శతావధానాన్ని 3 రోజుల పండగగా వారి తొలి శతావధానాన్ని అద్భుతంగా చేస్తే, ఇప్పుడున్న స్వామివారు మాధవానంద సరస్వతి స్వామివారు పూర్వాశ్రమంలో శ్రీరామ శైలేశ్వర శర్మగా కార్యనిర్వాహకులుగా ఉన్నారు. మేమంతా ఆ అవధానాన్ని భుజాల మీద వేసుకొని చేశాం. చాలామంది మంత్రులు, పెద్ద పెద్ద సంపాదకులు, విద్వన్మూర్తులు ఎందరెందరో అక్కడికి వచ్చారు. కసిరెడ్డి వెంకటరెడ్డి గారి సంచాలకత్వంలో ఆనాడు అవధానం జరిగింది. శతావధాని పంచానన అనే బిరుదుతో స్వామివారు సత్కరించారు. ఎందుకు చెబుతున్నానంటే, వారి మొదటి అవధానం కాగానే మా అన్నయ్య అవధానాల బాధ్యతను తీసుకొని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగితే ముఖ్యమంత్రి కోరిక, వీరి ప్రస్తావన రెండూ తోడై 2వ శతావధానాన్ని నిర్వహించగలిగే భాగ్యం, అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో రామశర్మ గారి 2 శతావధానాలను మేము నిర్వహించాం. ఇకపోతే శ్రీ త్రిభాషా సహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ గారి మొదటి శతావధానం ఇక్కడ సారస్వత పరిషత్తులో నిర్వహిస్తే కొద్ది నెలల తేడాతోనే కాశీలో వజ్రోత్సవ భారతి శృంగేరి జగద్గురువు భారతీతీర్థ స్వామివారి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ భారతి సందర్భంగా 2వ శతావధానాన్ని మేము నిర్వహించాం. ఇకపోతే అమెరికాలో పుట్టి పెరిగిన చిరంజీవి లలితాదిత్య మొదటి ద్విగుణిత సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానంతో పాటుగా 4 అష్టావధానాలను నిర్వహించి మొదటి శతావధానాన్ని ఇక్కడే తెలంగాణ సారస్వత పరిషత్తులో నిర్వహించగా, మళ్ళీ కొద్ది నెలల్లోనే యాదృచ్ఛికంగా సువర్ణ భారతి మహోత్సవాల సందర్భంగా
భారతీయ స్వామి వారు శృంగేరి జగద్గురువులు సన్యాసాశ్రమం తీసుకొని 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సువర్ణ భారతి ఉత్సవాల్లో ఈ అవకాశం మాకు కల్పించారు. అక్కడ శృంగేరిలో నృసింహవనంలో సచ్చిదానంద విలాస్లో అందరూ 4 జగద్గురువులు అక్కడ అనుష్ఠానం చేసుకున్న ప్రదేశంలో ఆ శతావధానం జరిగింది. అంటే రామశర్మ గారివి 2 శతావధానాలు, వద్దిపర్తి పద్మాకర్ గారివి 2 శతావధానాలు, అదేవిధంగా మన లలితాదిత్యవి 2 శతావధానాలు. అనుకోకుండా మొన్న కాశీలో చేసుకున్న కొద్ది నెలల్లోనే మళ్ళీ ఉప్పలధడియం భరత్ శతావధానాన్ని ఇదే సారస్వత పరిషత్తులో 3వసారి వేదికగా అక్కడ శతావధానం వరుసగా 3 సార్లు చేస్తున్న అనుభవంతో 2 రోజుల్లోనే శతావధానాన్ని చాలా వైభవంగా అద్భుతంగా జరిగింది జనవరి నెలలో. అనుకోకుండా దత్తన్న శిబిరం పెట్టగానే ఎందుకైనా మంచిది ఒక శతావధానం కూడా చేస్తే బాగుండు, మొదట సాహిత్యదే శతావధానం అని అనుకున్నారు, కానీ మొదటి ప్రయత్నం కదా అర్ధ శతావధానంతో చేద్దామని ఎందుకైనా మంచిది ఈ శిబిరంలో శతావధానం నిర్వహించి తీరాల్సిందే అని పట్టుదలతో భరత్ను సంప్రదిస్తే భరత్ ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పకుండా చేద్దామని అన్నారు. అన్నయ్యకు ఒప్పించి 24తో ఇవాళతో ముగియాల్సింది, రేపటితో సమాపనోత్సవంగా ముగుస్తుంది. దాంతో ఉప్పలధడియం భరత్ శర్మ 2 శతావధానాలు కూడా మేము నిర్వహించినటువంటి ఆ నిర్వహణ చరిత్ర. రామశర్మ గారు, లలితాదిత్య, మన వద్దిపర్తి పద్మాకర్ గారు, ఉప్పలధడియం భరత్ గారు, ఈ నలుగురివి ఇద్దరిద్దరివి 2 శతావధానాలను నిర్వహించే అవకాశం తక్కువ కాలంలోనే జరిగింది. మా మురళి గారి శతావధానం ఎప్పుడు నిర్వహించే భాగ్యం దొరుకుతుందో, ఇంకా మా చిరంజీవి సాహిత్ శతావధానం అనుకున్నాము, నల్లాన్ చక్రవర్తుల సాహిత్యం అదెప్పుడో, బులుసు అపర్ణ గారి సహస్రావధానం అని ప్రకటించుకున్నాం, అదెప్పుడో. ఆ పరమేశ్వరుడు జగద్గురువుల దయ ఇలాగే ఇవన్నీ కూడా నిర్వహించే భాగ్యాన్ని కలిగించాలని కోరుతూ ఇప్పుడు శ్రీ గురునాథ శర్మ గారు మాడుగుల. జగద్గురువుల శ్రీచరణములకు నమస్కరిస్తూ 7 రోజుల పాటు మహాద్భుతంగా సాగిన ఈ శిక్షణ శిబిరం రేపు శిఖరాయమానంగా సంపూర్ణ శతావధానముతో దిగ్విజయం కానున్నది. అయితే 7 రోజులు 7 కొండలు దాటి ఇంకా దర్శనము చేసుకుంటాము స్వామిని అన్నట్లుగా రేపు శిఖరప్రాయముగా అవధానము జరుగుతూ ఉన్నది. 7 కొండలు దాటి రేపు స్వామి దర్శనం అంటే అమ్మవారికి స్వామికి భేదమేమీ లేదు, అంతా ఏకత్రితమే కదా, మొత్తము అద్వైతమే. కాబట్టి రేపు సరస్వతి దర్శనము కాబోతున్నది విరాట్ రూపముగా. ఇన్ని రోజులు కూడా అదే జరిగినా అదే మరి తిరుపతి నుంచి వచ్చిన అవధాని, తిరుపతి నుంచే వచ్చిన సంచాలకులు, సంయోజకులు. కాబట్టి ఆ స్వామివారే పంపించినట్లుగా అద్భుతముగా రేపు శతావధానం నా తమ్ముడు ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానం జరగబోతుంది. నా తమ్ముడు నాకు చాలా ప్రీతిపాత్రం, ఎందుకంటే నా సోదరుడు, నా మిత్రుడు అనే మాటలు రావు వాడి దగ్గర. అంటే నాకు అంత చాలా దగ్గర భరత్ శర్మ, నా తమ్ముడి అవధానము. కాబట్టి అంతే అద్భుతముగా అమ్మవారు అనుగ్రహిస్తుందని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అయితే తెలుగు జాతి చేసుకున్న అదృష్టము మరుమాముల సోదరులు. ఎందుకంటే సంస్కృతి సాహిత్యము ఎక్కడ ఉంటే ఈ 2 సోదరులు అక్కడ వాలిపోతారు. ఒకరు జగద్గురువులకు అనుంగు శిష్యులుగా సంస్కృతి పరిరక్షణే ధ్యేయముగా ఎక్కడ ధర్మరక్షణ చేయాలన్నా వారు ముందుండి నిలబడతారు మరుమాముల వెంకటరమణ శర్మ గారు. అట్లాగే సాహిత్యాన్ని పుణికిపుచ్చుకొని ఎక్కడ సాహిత్యము పద్యము ఒక చిన్న మాట మంచిగా మాట్లాడినా వారిని పద్యం రాయించాలి, వారితో అవధానము చేయించాలి అని తపన పడి విద్యార్థులందరినీ అవధానులుగా తీర్చిదిద్దుతున్నారు దత్తాత్రేయ శర్మ గారు. ఈ సంస్కృతి సాహిత్యము ఈ రెండింటి యొక్క పరిరక్షణ ఒక ప్రభుత్వము కూడా చేయలేనటువంటి పనిని అవధాన విద్యా వికాస పరిషత్తు దర్శనము పత్రిక చేస్తున్నాయి. ఇది తెలుగువారు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తాను. అంత వైభవోపేతముగా రేపు అవధానము జరగబోతున్నది. అవధానం పరంపర ఎంతోమంది అవధానులను మనం చూసాం ముందు కూడా. కాకపోతే ప్రస్తుత కాలములో ఉన్నంతమంది అవధానులు ఎప్పుడూ లేరు గతములో చరిత్ర చూస్తే. అంత వైభవము తెలుగు జాతికి ఈనాడు ఏర్పడింది మన వికాస పరిషత్తు ద్వారా, దర్శనం పత్రిక ద్వారా. ఎంతోమంది పిల్లలు ఈ శిబిరము ద్వారా కూడా ఇంకా ఇంకా అవధానులు రావాలి, వారందరి శతావధానాలు జరగాలి. నేను మధ్యాహ్నమే ఒక మాట అన్నాను, తెలుగునాట ఎవరో కొద్దిమంది అవధానులు అన్న మాట నాకు నచ్చదు. ఎందుకంటే ప్రతి తెలుగువాడు అవధాని, స్వతహాగా జన్మతః అవధాని కావాలి తెలుగువాడు, అది తెలుగు జాతి గౌరవం. కాబట్టి ఊరికే సహజముగా
భోజరాజు కాలంలో కాళిదాసు ఉన్నప్పుడు ఏదో మామూలుగా సంస్కృతం మాట్లాడుకునేవాళ్ళు అని విన్నాం మనం కథలు. నిజంగా జరిగిందో లేదో, కానీ తెలుగునాట ప్రతి మనిషి పుట్టిన ప్రతివాడు అవధానే అండి అనే సత్యాన్ని మనం సార్థకం చేయాలి. ఆ దిశగా మన ప్రయాణం సాగాలని, రేపటి శతావధానం ఆ ప్రయాణములో మరొక మైలురాయిగా నిలబడాలని నేను ఆ వాగ్దేవతను ప్రార్థిస్తూ అట్లా ఈ సమాజాన్ని ఆవిష్కరించుకోవాలని సెలవు తీసుకుంటున్నాను. దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. అన్ని డబల్ ధమాకా ఆఫర్లే. ప్రతిదీ కూడా ఇప్పుడు ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా అవధానాలన్నీ ఒక్కొక్కరివి 2 శతావధానాలు చేయడం అంటే అది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప భాగ్యం లభించదు. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా బహుశా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని నేనైతే ఊహించను. ఇంతమంది సహృదయులు ఒకచోట సమావేశం అవుతారని ఊహించడానికి వీల్లేదు. మొదటి రోజున గరికపాటి వారు, ఆ వెనుకనే కోట లక్ష్మీ నరసింహం గారు సహస్రావధాని, మధ్యలో మాడుగుల నాగభణ్ శర్మ సహస్రావధాని గారు, చివరన వద్దిపర్తి పద్మాకర్ సహస్రావధాని గారు. ఇలా 4 సహస్రావధానులు, 5గురికి తక్కువగా కాకుండా ప్రతిరోజు శతావధానులు వేదిక మీద, ఎంతోమంది అష్టావధానులు. ఈ 7 రోజుల పాటు అమ్మవారి లీలా లాస్యం ఈ వేదిక మీద జరిగింది. తర్వాత అవధాన సప్తాహం అన్నది అది చాలా సాధారణమైన విషయం అయిపోయింది. ప్రతి శిబిరంలో ఒక అవధాన సప్తాహం జరుగుతున్నది. ఆ లెక్క వేసుకుంటూ పోతే ఎన్నో సప్తాహాలు ఇప్పటికీ జరిగి ఉంటాయి. సప్తాహాలతో పాటుగా ప్రతినిత్యం ఒక సాధనావధానం, 1, 2 వాళ్ళు నిద్రపోయింది లేదు, అలా సాధనావధానాలు ఎన్నో జరిగాయి. ఇవి అన్నీ ఒక ఎత్తు అయితే, రేపు జరుగుతున్నది ఒక మహాద్భుతం. ఏమిటంటే, ఇందాక 7 కొండలు 7 రోజుల తర్వాత జరిగే 7 కొండల స్వామి దర్శనం అని చెప్పిన మాట చాలా బాగుంది. అదేవిధంగా ఏకదిన శతావధానం చేసిన వారు చరిత్రలో ఉన్నారు. నిన్ననే మనం విన్నాం, వెంకటరామ కవులు 4 గంటలలో శతావధానం చేశారు. రికార్డు ఉంది. 4 గంటల్లో అసలు అడగడమే కాదు, కానీ వారు శతావధానం పూర్తి చేశారు. ఆ వేగం అది. గంటకు 300 పద్యాలు చెప్పిన కొప్పరపు కవులు ఉన్నారు, 500 పద్యాల దాకా కూడా చెప్పిన వారు ఉన్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ తరంలో, ఈ కాలంలో, నవతరంలో ఉన్నటువంటి విద్యార్థిగా ఉన్నటువంటి ఉప్పలధని భరత్ శర్మ, ఇంకా ముక్కుపచ్చలారని పసి వయసులో అంటే యవ్వన స్థితికి చేరుకుంటున్న స్థితిలో ఉన్నాడు అటువంటి ఉప్పలధని భరత్ శర్మ ఇంతకుముందే ఏకదిన శతావధానాలు చేశాడు. కానీ రేపు జరుగుతున్నది ఒక విలక్షణమైన ఏకదిన శతావధానం. ఇది ధారణాపూర్వకమైనటువంటిది. ఊరికే పద్యం చెప్పి వదిలిపెట్టడం కాదు. ప్రతి పద్యం, ఇప్పుడు ఇందాక 100 పద్యాలలో 75 పద్యాలు ధారణ ఉంటాయి. బిగిని 75 పద్యాల రేపు ధారణ మనం చూస్తాం. అటువంటి ఒక అపూర్వమైనటువంటి సన్నివేశం ఈ వేదిక మీద జరుగుతూ ఉండడం చాలా గొప్ప విశేషం. ఈ చక్కని పాఠశాల ప్రాంగణాన్ని మనకి ఇచ్చి 7 రోజుల పాటు మనకి అవకాశాలన్నీ కూడా కల్పించి, మంచి భోజన వసతి, పిల్లలు ఉండడానికి, అలాగే అతిథులు ఉండడానికి అన్ని ఏర్పాటు చేసి, ఇక్కడ మొత్తం ఈ కార్యక్రమాలు హాయిగా జరగడానికి ఈ వేదికను భవ్యంగా సిద్ధం చేసినటువంటి సెంట్ మార్క్స్ గ్రామర్ హై స్కూల్ అధినేత శ్రీ మావుడూరి మల్లికార్జునరావు గారికి, వారి సోదరులు మావుడూరి సూర్యనారాయణమూర్తి గారికి అభినందనలు తెలుపుకుంటూ, రేపు జరగబోయే ఈ కార్యక్రమం కూడా ఇంతమంది సహృదయుల సమక్షంలో రేపు అద్భుతంగా జరుగుతుందని, ఈ దృశ్యం ఏదైతే ఉందో ఇది విద్యార్థుల మనస్సులో చెరగని ముద్ర వేస్తుంది. వాళ్ళ జీవితంలో ఇంతమంది అవధానాలు ఒకేసారి ఎప్పుడు చూడడం తటస్థించదు. అటువంటి అద్భుతాన్ని ఈ వేదిక ఆవిష్కరించింది. అందువల్ల రేపటి కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఆనందంగా ఆ రసాస్వాదన, కావ్య రసాస్వాదన అనుభవించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఉప్పలధడి భరత్ శర్మ జన్మతః ప్రతిభావంతుడు. ఆయనలో ఏకసంధాగ్రహిత్వం ఉంది, దాంతోపాటుగా మంచి వాక్చమత్కృతి ఉంది. వీటన్నిటికీ తోడుగా చక్కని ధైర్యం ఉంది. ఆయన పద్యం నేర్చుకున్న తొలి రోజుల్లోనే అవధానాలు చేశాడు. అవధానాలు చేసిన రోజుల్లోనే మన మొదటి శిబిరం నుంచి ప్రతి శిబిరంలో మనం ఉప్పలధడి భరత్ శర్మ గారి అవధానం పెడుతున్నాం. పోయిన సంవత్సరం కూడా మొత్తం శిబిరంలో అంతా ఉన్నారు. అంటే ఉండడమే కాకుండా వారి సోదరిమణి అనన్య, అమ్మాయి ఇంటర్మీడియట్ అవుతుంది, అన్నగారి ప్రేరణతో అమ్మాయి కూడా సాధన అవధానం వేదిక మీద చేసింది. అలాగే ఆ 7 రోజుల పాటు జరిగిన కార్యక్రమాలకు
మంచి వ్యాఖ్యానం చేశాడు భరత్ శర్మ. అది మంచి విలువ తెచ్చింది పోయిన శిబిరంలో. అలాగే ఈ శిబిరంలో చివరన వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఉదయం సభలో ఉన్నాడు, తర్వాత రేపు శతావధానం చేయబోతూ ఉన్నాడు. ఇది ఒక గొప్ప సూచనగా భావిస్తూ భావితరపు అవధానులకు ఇది ఒక గొప్ప పాఠంగా నిలుస్తుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అమ్మకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ స్వస్తి. రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు అవధానం ప్రారంభమవుతుంది. 7:30 ప్రాంతంలో అందరూ వచ్చి ఈ వేదిక ముందు ఆసీనులై ఉండాలి. తర్వాత ప్రాశ్నికులంతా కూడా సంసిద్ధంగా ఉండాలి. తర్వాత అన్ని కార్యక్రమాలు ఇక్కడ యథావిధిగా భోజన అన్ని సదుపాయాలు ఉంటాయి. భోజనము, ఉపహారం అలాగే అన్నీ ఉంటాయి. కనుక దయచేసి పొద్దున 7:30 వరకల్లా ఈ వేదిక దగ్గరికి వచ్చి కూర్చోవలసిందిగా సహృదయ సాహితీమూర్తులందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీకళ్యాణమయీ శ్రీకళ్యాణమయీ దయామృతరసస్నిగ్ధ ప్రపూర్ణంబులౌ నీకందోయి వెలుంగు వెన్నెలలు నీ నీరేజపాదద్వయీ నీ నీరేజపాదద్వయీ సాకల్యార్చిత కుంకుమమ్ములు సమస్త శ్రేయముల్ ప్రేయముల్ మాకుంగూర్చుత బాదరాయణ మహామాన్య ప్రతిష్టాపిత బాదరాయణ మహామాన్య ప్రతిష్టాపిత అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ నాకు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు గత దాదాపు 25 సంవత్సరాలుగా పరిచయం. ఎంతో అపారమైన వాత్సల్యం నా మీద. అప్పటి నుండి కూడా నేను మొట్టమొదట వ్యస్తాక్షరి వారు అప్పుడే ఎక్కడుంటే 2002వ సంవత్సరంలో మన ఎన్టీఆర్ కళామందిర్, తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిర్లో ఆపద్ధర్మ వ్యస్తాక్షరి పృచ్ఛకునిగా పాల్గొన్నాను నేను. ఎవరో అప్పటికప్పుడు రాకపోయేసరికి అరే నాయన నువ్వు ఉండరా అని చెప్పేసరికి సరే గురువు గారని వ్యస్తాక్షరి అనే అప్పటి నుండి నేను అంతకంటే ముందే వారు అభ్యుదయ కళా వికాస్ అనేటటువంటి కార్యక్రమాల ద్వారా నెల నెల ప్రతి ఒక్కరి అవధానాలని పెడుతూ ఉన్నారు. అవన్నీ చెబుతూ ఉండేవారు. వారి అనుభవాలన్నీ ఒక గొప్ప పాఠాలు. అప్పుడే ఆ అవధానంలో పాల్గొన్న తర్వాత అనేక అవధానుల్ని కలవడము, ఆ అవధానం పట్ల ఒక రకమైనటువంటి మమకారాన్ని, అప్పటికే పద్యాలు రాస్తూ ఉన్నాం చాలా చక్కగా ధారగా. అవధానం పట్ల ఆసక్తి కలిగి భవిష్యత్తులో 2007లో నేను అవధానాలని నేను చేసినవి ప్రత్యక్షంగానే, ఆన్లైన్లో చేయలేను, చాలా తక్కువే, 40-45 మధ్య చేసినాను. అయితే ఈ అవధానానికి ఈ ఆధునిక కాలంలో అత్యంత ప్రాచుర్యతను కల్పిస్తూ ఉన్నటువంటి వారు మరుమాముల సోదరద్వయం అనేటటువంటిది నిర్వివాదమైనటువంటి అంశం. ఇది మనం తప్పనిసరిగా మనం హృదయపూర్వకంగా అంగీకరించాల్సినటువంటి విషయం. మరి ఇప్పటిదాకా మన దర్శనం వెంకన్న గారు ఎన్ని రకాల అవధానాల్ని ఎంత తపస్సుతో చేసినారో తెలియజేయడం జరిగింది. వారి మాటల్లో మనం విన్నాం. మనం ప్రత్యక్షంగా దర్శనం టీవీ ద్వారా దర్శిస్తూ ఉన్నాం కూడా, ప్రతిరోజు కూడా లైవ్ ప్రత్యక్ష కార్యక్రమాలని దర్శిస్తూ ఉన్నాం. మరి ప్రారంభం నుండి ఈ అవధాన విద్యా వికాస పరిషత్ ప్రారంభ సంవత్సరం నుండి కూడా ప్రతిరోజు అవధాన సప్తాహం జరిగింది. సప్తాహాల్లో ప్రతిరోజు అవధానాలు జరిగినాయి. ప్రారంభం నుండి నేను మధ్యలో వేరే పనులు ఉంటే 1-2 రాలేకపోయినాను, మధ్యలో 1-2 రోజులు వచ్చి వెళ్ళినాను, కానీ ప్రతిరోజు అవధానాలు జరిగినాయి. అవధానమే వారి యొక్క విధానం. అవధాన విధాన నిర్వహణ ధురంధరులు మరుమాముల సోదరులు అని తప్పకుండా మనం తెలియజేయాలి, హృదయపూర్వకంగా అంగీకరించాలి. మరి రేపు జరిగే అర్ధశతావధానంతో ప్రారంభమై ఈ 7 రోజులు చక్కగా కొనసాగి ఆ తర్వాత మన
ఉప్పలధడియం భరత్ శర్మ గురించి చెప్పాలి. 15 సంవత్సరాలు 16 సంవత్సరాల్లో 2000 సంవత్సరంలో అప్పుడు కరోనా పీరియడ్, కరోనా కాలంలో వారి మొట్టమొదటి అవధానాన్ని నిర్వహించింది మరుమాముల దత్తాత్రేయ శర్మ గారే. అప్పుడు నేను భరత్ శర్మకు నేను ఛందోభాషణం చేసిన, ఇప్పటికి నేను కనిపించగానే ఆటాడిన మాటాడిన పాటను పాడినను గాని పద్యమే అగుచున్ గురువుగారు అంటాడు. అలా వారి అవధానంలో, భరత్ శర్మ అవధానంలో నేను ఛందోభాషను నిర్వహించినాను. అప్పుడు బాలభాస్కరుడు, కానీ ఇప్పుడు మధ్యందిన మార్తాండుడవుతూ ఉన్నాడు. భవిష్యత్తులో ఇంకా మనము ఆ వెలుగుని మనం చూడలేమేమో, అలాంటి విధంగా మారాలన్న హృదయపూర్వకంగా ఆకాంక్షించే వాళ్ళల్లో నేను ఒకరిని. మరి రేపటి ప్రణాళిక ఒక్కసారి చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి సంచాలకత్వంలో చిరంజీవి ఉప్పలధడియం భరత్ శర్మ గారు ఏకదిన సంపూర్ణ శతావధానాన్ని రేపు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకే, అంటే మనం ఉండాల్సింది 7 వరకే, 7-7:30 లోపు ఇక్కడ ఉండాలి. 8 గంటలకే దీప ప్రకాశనంతో ప్రారంభమవుతుంది కార్యక్రమం. 12:30-1 గంట మధ్య వరకు మనకు సమస్యలు 25, ఆ తర్వాత దత్తపదులు 25, పూర్తి 4 పాదాలు పూరణ జరుగుతుంది. ఆ తర్వాత 1 గంట నుండి 2 గంటల వరకు భోజన విరామము. ఆ భోజన విరామం అయిన తర్వాత 2 నుండి ఆ తర్వాత 25 వర్ణనలు, 25 ఆ తర్వాత ఆశువులు. ఇవి అయిన తర్వాత సాయంత్రం 6:30 నుండి 7 మధ్యలో ఒక అరగంట పృచ్ఛకుల యొక్క స్వీయాభిప్రాయ ప్రకటన, అవధాని గారికి ప్రశంసాపద్య ప్రసూన అంజలులు సమర్పించడం ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా విశిష్టులు వస్తే వారికి సత్కారాలుంటాయి. ఆ తర్వాత సాయంత్రం 7:30 నుండి 8 గంటల వరకు ఒక అరగంటలో ధారణ ఉంటుంది. ఆ తర్వాత విజయోత్సవ సభ. ఇది ప్రణాళిక. ఈ ప్రణాళికకు అనుగుణంగా కూడా మనమంతా కూడా సమయానికి విచ్చేద్దాం. కాలాతీతులం కాకుండా కాలానుగుణంగా ఈ సమయాన్ని వినియోగించుకుందాం. మరి చక్కటి రసమయ వాతావరణాన్ని ఏర్పరచుకుందాం. ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మరుమాముల సోదరులకు ధన్యవాదాలు, పూర్వక నమస్సమాంజలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్సభాయై. నమస్సభాయై. చివరిలో మాట్లాడేవాడికి ఒక అసౌకర్యం ఉంటుంది. మిగిలిన వాళ్ళు అన్ని పాయింట్లు మాట్లాడేసి ఉంటారు. అయినా నేను 2 మాటలు మాట్లాడతా. వాస్తవానికి ప్రారంభంలో గురువుగారు రామదాల మురళి గారు చెప్పినట్టు దర్శనం సోదర గురువులు, ఆ గురుద్వయం వారికి సాహసం ఎక్కువే. కానీ నాకు అనిపించింది ఏంటంటే నిర్వాహకుల క్లేశం తగ్గి అవధాని క్లేశం పెరగటమే కాదు, అది కేవలం ఏకదివస శతావధానం అయితే అట్లా జరిగేది. ముందు వారం రోజులు ఇది జరిగింది కాబట్టి ఆ క్లేశం కూడా భరించినట్టేవారు. అవధాన బాల భాస్కరుడు, అవధాన బాల భాస్కరుడు అవధాని గురించి మాత్రమే. కానీ ఆయన అవధానం మధ్యాహ్న తీక్ష్ణ ప్రచండ మార్తాండ తేజాన్ని పోలి ఉంటుంది. ఎట్లా చెప్పగలరు అంటే ఒకరోజు చేయటమే ఆ సాహసానికి ఊనికయ్యే తన ప్రతిభ. అది ఆయన రేపు ఎట్లా చేస్తారో మీరు చూస్తారు. నిజంగా సాగర మథనం జరిగేటప్పుడు కూర్మానికి క్లేశం ఉంది, పాముకు క్లేశం ఉంది, పర్వతానికి క్లేశం ఉంది. ఆ బాధంతా భరించిన తర్వాత వచ్చింది ఏంటంటే హాలాహలం. అయినప్పటికీ ప్రకృతి సృష్టికి ఇచ్చింది దక్కిన ఫలం ఏంటంటే అమృతం. ఆయన నీలకంఠుడైతే ఈయన కావ్యకంఠుడు అవుతాడు. అక్కడ అమృతం ప్రపంచానికి వచ్చింది, ఇక్కడ కావ్యామృత ధారలు మన చెవులకు. అది స్వీకరించడానికి నోరని ఏకపాత్ర మాత్రమే ఉంది, మనకు చెవులనే 2 పాత్రలు ఉన్నాయి కావ్యామృతాన్ని గురలటానికి. ఆ దోసిట్లో పట్టుకొని ఆ ధారను ఆకలింపు చేసుకోవడానికి ఈ వేదికను ఏర్పరిచిన ఈ గురుద్వయానికి నమస్కరిస్తూ అవధానం చేయబోతున్న సోదరుడు తమ్ముడు
భరత్ను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వద్దిపర్తి గారి పాదాలకు ప్రణమిలుతూ ఇచ్చిన అవకాశానికై అధ్యక్షుల వారికి కూడా నమస్కరిస్తూ ముగిస్తూ ఉన్నాను. ధన్యోహం. ఇప్పుడు చింతా రామకృష్ణారావు గారు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఓం శ్రీమాత్రే నమః. సభా కల్పతరుం వందే. అమ్మవారి యొక్క శక్తి ఈ సహోదరులైనటువంటి మరుమామల వెంకటరమణ శర్మ గారు, మరుమామల దత్తాత్రేయ శర్మ గారు, వారి మీద పరిపూర్ణమైనటువంటి చక్కని చల్లని వెన్నెల వంటి దృక్కులతో అమ్మవారు తూచినటువంటి దాని ఫలితమే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ సప్తాహం. రోజు అవధానం అండి, రోజు విందే, పద్యాల విందు. మీరు పెట్టే విందు ఒక ఎత్తు అయితే ఇక్కడ పద్యాల విందు మరో ఎత్తుగా పిల్లల పద్యాలు చెప్పారండి. ఇక్కడ ఆ చిన్న పిల్లలు చక్కగా పద్యాలు చేయడం అంటే నాకు ఎంతో ఆనందం వేసింది. ఇంకా భరత్ శర్మ విషయానికి వచ్చినట్లయితే మీరు భరత్ శర్మని ఒక యాంగిల్లో చూశారు, ఒక దృష్టిలో చూశారు మీరు. ఆ భరత శర్మతో నేను ఒక చోట అవధానం చేసినప్పుడు అష్టావధానంలో నేను ఛందోభాషణం పెట్టుకున్నాను. నన్ను ఛందోభాషణం నాతో చేశారు. ఇక్కడ చిన్న క్లూ ఇచ్చాను, చిన్న విషయం చెప్పాను, సూక్ష్మం ఒకటి. ఆ సూక్ష్మం ఎంత వేగంగా పట్టుకున్నాడో చూడండి. చంపకమాలలో కొంత భాగాన్ని నేను చెబితే మిగిలిన భాగాన్ని చంపకమాలకు సరిచేస్తూ తేటగీది పద్యంతో చెబుతూ ఆ చివరిని గురువు వేశాడు. ఇలా 4 పాదాలు పూర్తి అయ్యేసరికి చంపకమాలలో ఛందోభాషణం అయిపోయింది. అతను చెప్పింది మధ్యలో ప్రత్యేకించి తేటగీతి ఉంది. తేటగీతి గర్భ చంపకమాల వృత్తంలో ఛందోభాషణం ఎవరు చేస్తారండి? మన యొక్క భరత్ శర్మ తప్ప. అటువంటి అద్భుతమైన భరత శర్మ యొక్క మంచి శతావధానాన్ని రేపు మనం చూస్తాం. ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు చూద్దామనే ఉత్సాహంతో ఇక్కడే ఉన్నానండి. నిజంగా ఎంత అదృష్టమో కదా ఇది మనకి. జయవస్తుంది ఆ అబ్బాయికి చాలా జయం కలగాలని మనందరికీ. అతను మధ్యాహ్నం మార్తాండులా ఉన్నప్పటికీ అతను కురిసేటువంటి ఎండ అది వెన్నెల యొక్క సంపూర్ణమైన వెన్నెల యొక్క సూర్యుడే చంద్రుడైతే కాంతి ఎలా చల్లబడుతుందో అంత చల్లని చక్కని చక్కని పద్యాలని మనకి అందిస్తూ మనకి మొదలు పోగొడతాడండి. అంత బాగా చెప్తాడు. ధారణ మరీనే మనం తట్టుకోలేము ధారణ. అది ఆ అమ్మవారు ఆ తల్లిని ఆ అబ్బాయిని కన్నా తల్లి చేసుకునే పుణ్యంగా భావిస్తాను నేను. నిజంగాను ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం, వారి యొక్క తపశక్తి. ఈమె సరస్వతీమూర్తి అండి, వైణికురాలమే. చక్కగా వేణు వేస్తూ ఉంటే, భరత్ శర్మ మృదంగా వేస్తూ ఉంటే అది చూడ చక్కగా ఉంటుంది. మనం మర్చిపోతాము. అటువంటి భరత్ శర్మ యొక్క ఆ అవధానం అత్యద్భుతంగా సాగాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ మా తమ్ముళ్ళిద్దరూ కూడా ఇటువంటివి నిత్యము చేస్తూ నిత్య నూతనంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి జరగాలని కోరుతున్నాను. అమ్మవారి దయ్య నమోస్తు. పెద్దలు గర్భ కవిత్వ బంధ కవిత్వాల్లో అందివేసిన చేయి చిత్ర కవిత సమ్రాట్ చింతా రామకృష్ణారావు గారు ఎంత ప్రేమతో ఎంత ఆప్యాయతతో మాట్లాడారో మనం చూసాం. అటువంటి ఆప్యాయత ప్రేమ ఎవరి మీదైనా ఎందుకు కలుగుతుంది అంటే కేవలం సరస్వతి కటాక్షం ఉన్నటువంటి వారి మీద మాత్రమే కలుగుతుంది. ఆ కటాక్షం ఉండి కృత పరిశ్రములైనటువంటి వాళ్ళ మీద కలుగుతుంది. అందరికీ సరస్వతి కటాక్షం ఉంటుంది, అందరికీ ఏదో ఒక విద్యలో ప్రవేశం ఉంటుంది. అయితే ప్రవేశం దగ్గరే ఆగిపోకుండా పరిశ్రమ చేసి దాన్ని వృద్ధి చేసుకునే వాళ్ళ పట్ల పండితులైనటువంటి వారు అందరికీ అభిమానం ఏర్పడుతుంది. ఈరోజు చింతా రామకృష్ణారావు గారు భరత్ శర్మను గూర్చి అంత ఉద్వేగంగా ప్రసంగించారంటే కారణం ఏమిటంటే భరత్ శర్మ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. దిగులతో కాదు, అధ్యయనంతో. ఆ అధ్యయనం అతన్ని ఈ స్థాయికి నిలబెట్టిందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ముఖ్యంగా యూనివర్సిటీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ నినాదాన్ని గుర్తుపెట్టుకోండి. సాధనాత్ సాధ్యతే సర్వం అని. సాధన చేయడం వల్లనే దేన్నైనా సాధించగలుగుతాం, అన్నింటినీ సాధించగలుగుతాం అవసరమైనటువంటి వాటిని. అలా సాధన చేత సాధించినటువంటి వాడే భరత్ శర్మ. కాబట్టి ప్రతిభ అనేది ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఆ ప్రతిభను సరైనటువంటి దిశానిర్దేశంతో నడుపుకొని దానికి కావలసినటువంటి పరిశ్రమ చేసినటువంటి వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు, అజరామరమైనటువంటి కీర్తిని పొందుతారు. సరే, ఆ కీర్తి వెంట నడిచి వచ్చేటువంటివి చాలా ఉంటాయి.
సంపదలన్నీ కూడా, లౌకిక సంపదలన్నీ కూడా కీర్తి వెంట నడిచి వస్తాయి వాటంతటవే. వాటి గురించి మనం వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి కీర్తిని వశీకృతం చేసుకున్నటువంటి భరత్ శర్మ ఏకదిన సంపూర్ణ శతావధానం రేపు జరగబోతూ ఉన్నది. దానికి సరైనటువంటి కాలంలో అందరూ విచ్చేసి ఆ వాగమృతాన్ని గ్రోలాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ముగిస్తున్నాం. ధన్యవాదాలు. ప్రణయకాలంలో ఆయన ప్రణవ సాధన చేశాడు. కన్యను వరించడం కాదు, కవితా కన్యే తనను వరించింది. ఆ అద్భుతమైన మంగళ స్వరూపాన్ని రేపు మీరు దర్శిస్తారు. ధన్యులు. బ్రహ్మచారి అనిపించుకున్నావు. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. ఓం శాంతి శాంతి శాంతి. అవధాన విద్య విజయతేతరాం, అవధాన విద్య విజయతేతరాం, అవధాన విద్య విజయతేతరాం.